పూజార్లకు వచ్చేసి 33% వాటా, మిగతాది దేవాదాయ శాఖకు వస్తుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య జరిగిన ఈ జాతరకు సంబంధించిన హుండీల్లో డబ్బులు కానుకలు లెక్కపెట్టడం పూర్తయింది. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో సుమారు 7 నుంచి 8 రోజుల పాటు హుండీల లెక్కింపు జరిగింది. మేడారం జాతర 2024ది ఘనంగా ముగించుకున్న తర్వాత జాతరకు సంబంధించిన ఆదాయం ఏదైతే వచ్చిందో దాని లెక్కింపు అనేది ఈ రోజుకి పూర్తి అయినది. ఈసారి 13,25,00,000 రూపాయలు వచ్చింది. లాస్ట్ సారి కన్నా 1,75,00,000 రూపాయలు అదనంగా వచ్చింది. అదేవిధంగా బంగారం కూడా ఈసారి 150 గ్రాములు అదనంగా వచ్చింది. ఒక 12 కేజీలు అదనంగా సిల్వర్ కూడా వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే పోయినసారి కన్నా జాతర కన్నా ఎక్కువగా ఈసారి ఆదాయం వచ్చింది. అదే క్రమంలో హుండీలు కూడా ఈసారి పోయినసారి 517 పెట్టాము, ఈసారి 540 హుండీలు పెట్టాము. అయినప్పటికీ ఆదాయం పెరిగింది. ఫారెన్ నోట్స్ కూడా 6 కంట్రీలకు సంబంధించిన ఫారెన్ నోట్స్ వచ్చినాయి. వాటిని కూడా లెక్కించి బ్యాంకు వాళ్ళకి అప్పచెప్తాము. ఆ తర్వాత మిగిలిన ఏదైతే ఉన్న స్క్రాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఈవో గారికి మూటగట్టి ఇవ్వడం చేస్తుంది. దాన్ని లాకర్లో పెట్టడం జరుగుతుంది. అదే క్రమంలో ఏదైతే దీన్ని ఏమంటారు బియ్యం ఏదైతే ఉందో బియ్యాన్ని కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేశామో వారు తూకం వేసి వారి అమ్మకం ద్వారా వచ్చిన ఇన్కమ్ని కూడా శాఖకు తెలియజేస్తారు. 6 రోజులుగా కంప్లీట్ అయ్యి ఈరోజు చివరి 7వ రోజుకి మొత్తంగా ముగిసింది. పూజార్లకు వచ్చేసి 33% వాటా, మిగతాది దేవాదాయ శాఖకు వస్తుంది. అంటే దేవాదాయ శాఖ కంటే అమ్మవారికి గుడికే ఆ అమౌంట్ అనేది అమ్మవారి గుడి అకౌంట్లోనే ఉంటుంది. ఈ జాతర అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అంత లెక్కింపు జరిగింది కదా, 10-15 రోజుల్లో ఈ అమౌంట్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. పూజారులకి వాటాదారులకు ఇవ్వడం జరుగుతుంది.